కామసూత్ర ఈ పదం చాలా మందికి ఇబ్బందిగా అనిపిస్తుంది. సిగ్గుపడతారు, కొందరు నవ్వుతారు, ఇంకొందరు కళ్ళు మూసుకుంటారు. అసలు ఈ వీడియో చూస్తూ కింద కామెంట్లో తిట్టే వాళ్ళు కూడా ఉండకపోరు. మీరు తిట్టే ముందు ఒక విషయం, భారతీయ సంస్కృతిని తెలిపే ఒక గ్రంథంలో అసలు వాస్తవాల్ని దాచిపెట్టి కేవలం అశ్లీలాన్ని మాత్రమే ప్రచారం చేశారు అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? మన పూర్వీకులు రాసిన ఈ అద్భుత గ్రంథాన్ని మనం తప్పుగా చూడటమే కాదు, అసలు ఈ గ్రంథంలో ఏముంది అని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయాం. కామసూత్ర ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన భారతీయ గ్రంథం. నిజానికి ఇది భగవద్గీత కంటే కూడా ఎక్కువ ప్రసిద్ధి చెందింది. అయితే ఇదే గ్రంథాన్ని పాశ్చాత్య దేశాలు తరచుగా భారతీయ సంస్కృతిని అవమానించడానికి ఉపయోగించాయి. దీన్ని కేవలం పురాతన కాలంలో సెక్సువల్ పొజిషన్స్ ని గురించి చెప్పే పుస్తకంగానే వర్ణించారు. భారతదేశంలో కొందరు డార్క్ మైండ్ ఉన్న వ్యక్తులు రాసిన ఓ కల్పిత పుస్తకం అని విమర్శలు కూడా చేశారు. కానీ అది నిజం కాదు. అసలు కామసూత్ర అనే పదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. కామసూత్ర అనే పదం రెండు భాగాలుగా విడదీస్తే కామ అంటే అందరూ సెక్స్ అని అనుకుంటారు, కానీ అసలు కామ అంటే ప్రేమ, ఆనందం, అనురాగం. సూత్ర అంటే జీవన నియమాలు లేక పద్ధతులు అని అర్థం. అంటే కామసూత్ర అనేది కేవలం లైంగిక సంబంధాల గురించే కాదు, ప్రేమ, వివాహం, కుటుంబం, జీవితం, మానవ బంధాల గురించి చెప్పే జీవన మానసిక శాస్త్రం. మరి మన సంస్కృతిని గురించి చెప్పే ఈ గొప్ప గ్రంథం ఎలా వక్రీకరించబడింది? అసలు ఈ కామసూత్ర ఏం చెబుతుంది? ఇందులో ఉన్న అంశాలేంటి అనేది పూర్తిగా చూద్దాం. ఇది తెలుసుకున్న తర్వాత ఇప్పటి వరకు కామసూత్ర అనే పేరు పలకటమే కాదు, వినడానికి కూడా అసహించుకునే మీరు ఇందులో మిళితమయ్యి గోప్యంగా ఉంచబడి బయటికి రానివ్వకుండా చేసిన అంశాల గురించి 10 మందికి చెప్పడానికి ట్రై చేస్తారు. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఇండియన్ బుక్ వెస్ట్రన్ దేశాల్లో ఎలా ఎరోటికా అంటే సెక్స్ ఫ్యాంటసీ పుస్తకంగా రూపొందిందో అని. ఈ పర్టికల్ వర్గీకరణ బ్రిటిష్ పరిపాలనా కాలంలో ప్రారంభమైనప్పటికీ అది తరువాత తరాలకు కూడా కంటిన్యూ అవుతుంది. దేనికి అంటే దీన్ని వారు పర్ఫెక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీగా ఉపయోగించుకున్నారు. 19వ శతాబ్దం చివరిలో బ్రిటిష్ వాళ్ళు భారత చరిత్ర సంస్కృతిని తారుమారు చేసి చూపించేందుకు కొంతమంది పండితుల్ని నియమించారు. దేనికి అంటే భారతదేశంలో ఉన్న స్థానిక ప్రజలు తమ సొంత సంస్కృతిని కోల్పోవాలనే ఉద్దేశంతో. మీ శాస్త్రాలు, గ్రంథాలు అన్ని తప్పు, మేము చూపించింది చెప్పింది మాత్రమే నిజము అనే భ్రమని భారతీయ ప్రజల్లో కల్పించడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. కేవలం భారతదేశంలోనే కాకుండా వారు పరిపాలించిన అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడ సంస్కృతిని, చరిత్రని వక్రీకరించే చూపించారు. దీని వెనుక సరిపడిన ఆధారాలు కూడా ఉన్నాయి. మీకు మ్యాక్స్ ముల్లర్ అంటే తెలుసా? అందరికీ తెలియకపోవచ్చు, కానీ చరిత్ర సాహిత్యంలో ఆసక్తి ఉండి ఆ బుక్స్ చదువుతున్న వాళ్ళందరికీ కూడా మ్యాక్స్ ముల్లర్ అనే పేరు తెలియకుండా ఉండదు. ఆయన అంత ముఖ్యుడు. భారతీయ శాస్త్రాలని ఆంగ్లంలోకి అనువదించిన వారిలో మ్యాక్స్ ముల్లర్ ఒకరు. నిజానికి నేడు మనం చదువుతున్న పాత సంచికలో ఎక్కువ శాతం మ్యాక్స్ ముల్లర్ అనువదించినవే. ఆయన స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, ఆంగ్లేయులు భారతదేశాన్ని ఒకసారి వశపరుచుకున్నారు, కానీ దానిని మళ్ళీ ఇంకొక విధంగా వశపరుచుకోవాలి. అది కొత్త సిద్ధాంతాల ద్వారా భారతీయుల్ని ఎడ్యుకేట్ చేయటం ద్వారా జరగాలి అని. అంతేకాకుండా భారతీయ సంస్కృతిని పూర్తిగా తుడిచేసి వెస్ట్రన్ కల్చర్ ని, అక్కడ ఐడియాలజీని ఇక్కడ ప్రజల్లో పుట్టుకొచ్చేలాగా చేయాలి అని ఆయన అన్నారు. ఎగ్జాక్ట్లీ ఇదే కామసూత్ర విషయంలో జరిగింది. బ్రిటిషర్స్ ఇండియన్ కల్చర్స్ ని నాశనం చేసినప్పుడు మన సంస్కృతిని గాని, మన గ్రంథాలని గాని వాళ్ళు తమ విక్టోరియన్ దృష్టికోణంలోనే అర్థం చేసుకున్నారు. పబ్లిక్ గా సెక్స్ లేదా శారీర సంబంధ చర్చలపైన ఆంక్షలు, అదే పాలన భారతదేశంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా అదే సిద్ధాంతాలని అమలు చేయాలని చూశారు. మొత్తం కామసూత్రాన్ని పక్కన పెట్టి కొంత భాగంలో మాత్రమే రతి సంబంధ విషయాలు ఉండటం వల్ల దీన్ని కేవలం ఒక అశ్లీల, పచ్చిగా చెప్పాలంటే ఒక బూతు పుస్తకంగా ముద్ర వేశారు. అలానే అందరికీ ప్రచారం చేశారు. కామసూత్ర తొలి అనువాదం 1883లో బ్రిటిష్ అన్వేషకుడు సర్ రిచర్డ్ ఫ్రాన్సిస్ బర్టన్ చేశారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతుల్లోని లైంగిక ఆచారాలని అధ్యయనం చేసిన వ్యక్తి. అందువల్ల ఆయన దృష్టి సహజంగానే లైంగిక విషయాలపైనే ఉండటం వల్ల కామసూత్రలోని మిగతా ఆధ్యాత్మిక, తాత్విక అంశాలని పూర్తిగా పక్కన పెట్టి లైంగిక అంశాలని మాత్రమే ప్రధానంగా చూపించాడు. ఇది పాశ్చాత్య దేశాల దృష్టిని ఆకర్షించినప్పటికీ కామసూత్ర యొక్క అసలు భావం పూర్తిగా వక్రీకరించబడి ఒక అశ్లీల పుస్తకంగా పరిచయం చేయబడింది. పాశ్చాత్యులు చేసిన ఆ వక్రీకృత అర్థాన్ని భారతీయులు అంగీకరించాల్సిన అవసరం లేదు. 20వ శతాబ్దంలో పబ్లిషింగ్ ఇండస్ట్రీ ఈ వక్రీకర అర్థాన్ని మరింతగా పెంచడానికి
బిగ్ రోల్ ప్లే చేసింది. వక్రీకరణ అర్థాలతో తర్జుమా చేసిన ఈ పుస్తకాన్ని ప్రధానంగా రతి సంబంధిత విషయాలకే పరిమితం చేస్తూ ప్రచురించింది. దీన్ని మార్కెటింగ్ చేయాలనుకుంది. దీనికోసమే పుస్తకంపై రకరకాల వల్గర్ కవర్ ఫోటోస్, టైటిల్స్ వాడుతూ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. ఈ స్ట్రాటజీ వారికి బాగా పనిచేసింది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే మానసిక విజ్ఞానం కోసం రూపొందించిన భారతీయ గ్రంథం నెగటివ్ థాట్స్ తో పాశ్చాత్యులకి పరిచయం అయింది. 1960 నుంచి 70ల మధ్య పాశ్చాత్య దేశాల్లో జరిగిన సెక్సువల్ రివల్యూషన్ సమయంలో వాళ్ళు ఈ కామసూత్రాన్ని లైంగిక స్వేచ్ఛకు చిహ్నంగా ప్రకటించుకున్నారు. కామసూత్రాలు ఉన్న పర్సనల్ డెవలప్మెంట్, సామాజిక సమతుల్యత లాంటి మరెన్నో విలువైన అంశాలని పూర్తిగా పక్కన పెట్టి కేవలం లైంగిక పద్ధతుల గ్రంథంగా చూపించారు. కాబట్టి ఇప్పుడు కామసూత్ర అంటే సింపుల్ గా మాన్యువల్ గైడ్ అంతే. అందుకే మనలో చాలా మంది ఈ పదాన్ని పబ్లిక్ గా పలకటం కూడా అసౌకర్యంగా అనిపిస్తుంది. మన దేశంలో మన పూర్వీకులు మన కోసం రాసుకున్న మన గ్రంథాన్ని మనం సరిగ్గా చూడకుండా మనల్ని బానిసలుగా చేసి మన కష్టాలని దోచుకున్న వాడు చెప్పిందేదో నిజమని భ్రమలో ఇప్పటి వరకు ఉండిపోయింది. అయితే ఇప్పుడు అసలైన కామసూత్ర అంటే ఏంటి? అసలు ఒరిజినల్ కామసూత్ర అనేది ప్రేమ, జీవితం, మానవ సంబంధాలు, తత్వాన్ని వివరించే ఒక లోతైన సమగ్ర గ్రంథం. ఈ గ్రంథం రచించబడిన కాలంలో భారతీయ సమాజం ఫిలాసఫీ, ఆధ్యాత్మికత, కళలు, సాహిత్యం వంటి రంగాల్లో నిండిపోయి ఉన్నతమైన స్థానాల్లో ఉండేవాళ్ళు. కామసూత్రాన్ని వాత్సవాయనుడు రచించాడని ప్రసిద్ధి ఉన్నప్పటికీ కూడా ఆయన స్వయంగా మెన్షన్ చేసిన విషయం ఏంటి అంటే, నేను ఈ గ్రంథాన్ని కేవలం సంకలనం చేశాను, అంటే పూర్వీకులు రాసినటువంటి గ్రంథాలని సమకూర్చాను అంతే అని ఆయన పేర్కొన్నాడు. అసలు కామసూత్రాకి ఒక ఆధ్యాత్మిక మూల కథ కూడా ఉంది. దేవుడు మనుషుల్ని సృష్టించి అందులో ఆడ, మొగ అనే లింగాలని పెట్టి వారు జీవించడానికి కొన్ని జీవన నియమాలని పెట్టాడు. అవేంటంటే, 1 ధర్మ అంటే నీతిగా జీవించడం, 2 ఆర్థిక సామాజిక అభివృద్ధిని సాధించడం, 3 కామ అంటే ఆనందం, ప్రేమ, భావోద్వేగ సంతృప్తి అనే నియమాలని పెట్టాడు. ఈ 3 నియమాలని ఎలా పాటించాలి అని చెప్పడం కోసమే 1,00,000 అధ్యాయాలు ఈ కామసూత్రాలు వివరించబడ్డాయి. ఆ తర్వాత స్వయంభుముని ధర్మ పైన, బృహస్పతి అర్ధ గురించి నియమాలని సంకలనం చేశారు. శివుడి శిష్యుడైన నంది కామ సంబంధమైన నియమాల్ని 1000 అధ్యాయాల్లో వివరించాడు. నంది రచించిన 1000 అధ్యాయాల్ని శ్వేతకేతు 500 అధ్యాయాలుగా సంక్షిప్తం చేశాడు. ఆ తర్వాత బభ్రవ్యుడు దాన్ని మరింత కుదించి 150 అధ్యాయాలుగా విభజించాడు. ఈ 150 అధ్యాయాల్ని 7 భాగాలుగా విభజించారు. 1 సాధారణ, 2 సంప్రయోగిక, 3 కన్య సంప్రయుక్తిక, 4 భార్యాధికారిక, 5 పరదారిక, 6 వైసిక, 7 ఔపామిసాదిక. ఈ 7 భాగాల్ని భిన్నమైన రచయితలు రచించారు. కానీ బభ్రవ్యుని అసలు రచనలు చాలా పెద్దగా ఉండేది. అందుకే వాత్సవాయనుడు దానిని చిన్న పుస్తకంగా మలిచాడు. ఆయన పూర్వ రచయితుల గ్రంథాల సారాంశంగా ఈ చిన్న గ్రంథాన్ని రచించాడు. స్పష్టంగా చెప్పాలంటే కామసూత్ర చెబుతుంది ఏంటి అంటే, మనిషి తన జీవితాన్ని సజావుగా జీవించాలి అంటే ఈ 3 లక్ష్యాలని చేరుకోవాలి అని చెబుతుంది. కామసూత్ర అనేది కేవలం కామం మాత్రమే కాదు, ఇది మనకు ధర్మంతో కూడిన జీవితం ఎలా గడపాలి, నైతిక విలువలతో ఎలా నడుచుకోవాలి నేర్పుతుంది. అలాగే గృహ జీవనాన్ని, బంధాలని ఎలా నిర్వహించాలో, ఆర్థిక స్వతంత్రం ఎలా సాధించాలో సూచిస్తుంది. అదేవిధంగా అందరూ అనుకున్నటువంటి కామం గురించి కూడా ఈ కామసూత్ర ఒక గొప్ప నిర్వచనం ఇవ్వబడింది. శృంగారం అనేది కేవలం శారీరక ఆనందం కోరుకోవడం కోసమే కాదు, ఆత్మీయత, అనుభూతిని, భార్యాభర్తల బంధాన్ని పటిష్టపరిచేది. అయితే దాన్ని సమతుల్యంగా అనుసరించాలి అని చెబుతుంది. ఇందులో లైంగిక ఆనందాన్ని పవిత్రమైనదిగా, జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా చిత్రీకరించారు. కామసూత్ర మనకి లైంగిక జీవితాన్ని పరస్పర గౌరవంతో ఎలా చూసుకోవాలో, ఎట్ ద సేమ్ టైం బలవంతపు శృంగారాన్ని, శరీర వాంఛలని పూర్తిగా తిరస్కరిస్తుంది. వాత్సవాయనుడు చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, శృంగారం అనేది భాగస్వాముల ఇద్దరు ఒప్పందంతో ఆనందకర వాతావరణంలో జరగాలి తప్ప మన శారీరక ఆనందం కోసం ఇతరుల జీవితాలని నాశనం చేసి బలవంతంగా దాన్ని పొందకూడదు అని. ఈ ఒక్క సెంటెన్స్ లోని భావాన్ని అర్థం చేసుకుంటే చాలు, ప్రపంచంలో ఏ పురుషుడు కూడా వేధింపులకి దిగడు. పార్ట్ 2లోని సంభోగిక ఈ గ్రంథంలోనే అత్యంత ప్రసిద్ధమైంది, కానీ ఎక్కువగా తప్పుగా అర్థం చేసుకున్న భాగం కూడా ఇదే. ఈ భాగం నిజంగా లైంగిక సంబంధాల వివిధ కోణాలని చర్చిస్తుంది, కానీ ఇది కేవలం లైంగిక భంగిమలకి మార్గదర్శి మాత్రం కాదు. ఈ గ్రంథంలో కేవలం 20% మాత్రమే భంగిమల గురించి మాట్లాడింది, కానీ దురదృష్టవశాత్తు ప్రజలు ఆ భాగాన్నే మొత్తం పుస్తకంగా, అంటే ఈ పుస్తకం మొత్తం ఇంతే అని అర్థం చేసుకున్నారు.
ఈ భాగంలో స్త్రీ పురుషులు అంటే భార్య భర్తలు శారీరకంగా ఎంత భిన్నంగా ఉంటారో అలాగే లైంగిక అనుకూలత పరస్పర సంతృప్తి కూడా భిన్నంగా ఉంటుంది. దాన్ని ఎలా సాధించాలో వివరిస్తుంది. ఇందులో వివిధ రకాల ఆలింగనాలు, ముద్దులు, ఆటపాటల గురించి చెప్పి అవి ఆత్మీయతను పెంచడంలో ఎలా సహాయపడతారో వివరించారు. అలాగే పార్ట్ 3 and 4 లో ప్రగతి అభివృద్ధి దృక్పథంలో స్త్రీ పాత్ర గురించి చెప్పబడింది. స్త్రీకి విద్య యొక్క ప్రాముఖ్యత అలాగే సామాజిక సాంస్కృతిక జీవితంలో స్త్రీ ఎంత ముఖ్యమో చెప్పబడింది. స్త్రీ స్వేచ్ఛ, స్వతంత్రం, హక్కులు ఉన్న వ్యక్తిగా చిత్రీకరించారు. ఈ గ్రంథం జీవిత భాగస్వామిని జాగ్రత్తగా ఎలా ఎంచుకోవాలో, గృహ జీవనాన్ని సమర్థవంతంగా ఎలా నిర్వహించాలో, కళా జ్ఞాన సంబంధమైన కార్యకలాపాల్లో ఎలా పాల్గొనాలో నేర్పుతుంది. అలాగే పురుషులకి భార్యని ఎంచుకోవటంలో పరిగణించాల్సిన అంశాల గురించి వివరించారు. అలాగే ఒక పురుషుడు ఒక మహిళను ఇష్టపడితే ఆమెని ఎలా ఆకట్టుకోవాలి, ఆమె కుటుంబ ఆమోదం ఎలా పొందాలో కూడా వివరంగా చెబుతుంది. ఇంకా ఆ కాలంలో ఉన్న వివిధ రకాల వివాహాలు అంటే అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ల గురించి స్పష్టంగా వివరించింది. ఇక వివాహం అయిన తర్వాత వివాహ జీవితాన్ని ఎలా నడపాలి, భార్యాభర్తల యొక్క బాధ్యతలు ఏమిటి, దంపతుల మధ్య ప్రేమ, గౌరవ భావంతో నిండిన సంబంధాలు ఎలా కొనసాగించాలో సూచనలు ఇచ్చింది. పార్ట్ 5 పరదారిక. ఈ భాగం ప్రస్తుత పరిస్థితుల్లో సమస్యగా ఉన్న శారీరక వ్యామోహంతో ఏర్పడే అక్రమ సంబంధాలు, భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధాలు ఏర్పడినప్పుడు వారితో ఎలా వ్యవహరించాలి, ఆ సమస్యల్ని ఎలా డీల్ చేయాలి, సమాజంలో గౌరవంగా ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఆ రోజుల్లోనే ఈ గ్రంథాల్లో పొందుపరిచారు. ఇక పార్ట్ 6 వైసిక. ఈ భాగం వేశ్యలు లేదా వీసిక అనే అంశంపై దృష్టి సారించింది. ప్రాచీన భారత సమాజంలో వారికి కలిగిన ప్రత్యేక స్థానం గురించి చెప్పబడుతుంది. విజయవంతమైన వీసిక అవ్వాలంటే ఎలాంటి గుణాలు, నైపుణ్యాలు ఉండాలి, క్లయింట్లని ఎలా ఆకర్షించాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఒకేసారి పలువురు వ్యక్తులతో సంబంధాలు ఎలా సమతుల్యం చేయాలి, తమ కోరికల్ని ఎలా నియంత్రించాలి, ఆర్థిక స్థిరత్వం ఎలా సాధించాలి, అంతేకాకుండా సమాజంలో వీరికి ఉన్నటువంటి స్థానం, వీరికి ఇవ్వాల్సినటువంటి గౌరవం అన్నిటినీ ఈ భాగం విపులంగా వివరించింది. పార్ట్ 7 వైపమిక శాతికకి వస్తే కామసూత్రాలోని ఈ చివరి భాగం మనిషి వ్యక్తిత్వాన్ని ఆకర్షణీయంగా మార్చే 64 కళల గురించి చెబుతుంది. ఈ కళల్లో సంగీతం, నృత్యం, చిత్రకళ, వంటకం, తోటల సంరక్షణ, సంభాషణ కళ వంటి అనేక అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని విశదంగా వివరించారు. సరళంగా చెప్పాలంటే కామసూత్ర అనేది హోల్ హ్యూమన్ డెవలప్మెంట్ కి ఒక గైడ్ లాంటిది. ఇది జీవితంలోని ప్రతి అంశాన్ని చర్చించింది. అంటే కామసూత్ర అనేది కేవలం వింతలతో నిండిన సెక్స్ పుస్తకం కాదు. ఇది నీ భాగస్వామితో ఎలా మాట్లాడాలో చెబుతుంది, పార్ట్నర్ తో బౌండరీ ఎలా మెయింటైన్ చేయాలో నేర్పుతుంది, పార్ట్నర్స్ మధ్య వచ్చే విభేదాలు ఎలా పరిష్కరించుకోవాలో సూచిస్తుంది. ఇది వివాహిత జంటల కోసం A to Z గైడ్ లాంటిది. మొదట ఒక రిలేషన్షిప్ ఎలా ఏర్పరచుకోవాలి, ఆ తర్వాత ఆ రిలేషన్షిప్ ని ఎలా కొనసాగించాలి, దాన్ని వివాహం వరకు ఎలా తీసుకెళ్లాలి, వివాహ జీవితాన్ని ఎలా నిర్వహించాలి, ఆర్థిక వ్యవహారాలు, ఇంటి వ్యవహారాలు, లైంగిక జీవితం ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయాలో, సమాజంలో నువ్వు ఎలా మంచి మనిషిగా మారాలో కూడా ఇందులో ఉంది. చెప్పండి, ఇవన్నీ విన్న తర్వాత కామసూత్ర గ్రంథం అంటే ఏంటి? ఈ స్టోరీ వినక ముందు వరకు మీరు అనుకున్న బూతు పుస్తకమా, లేక మానసిక విజ్ఞానాన్ని, మానవ జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని నేర్పించే మానసిక వైజ్ఞానిక గ్రంథమా? నేడు ప్రపంచంలో ప్రతి 8 మందిలో ఒకరు మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. వారిలో ఎక్కువ మంది 16 నుంచి 35 ఏళ్ల వయసు మధ్య వాళ్ళే. వీరిని కృంగదీసేది, లొంగదీసేది లైంగిక వాంఛ. మరి దీన్ని సులభంగా అధిగమించే కామసూత్ర లాంటి గ్రంథాన్ని మనకి చేరకుండా చేశారు. అసలు ఈ పుస్తకంలో ఉన్న అర్థాన్ని గ్రహించి ఇలాంటి ఒక జీవన మార్గదర్శకం ఉంటే మన జీవితం మరింత సులభంగా, సమతుల్యంగా ఉండేది. ఒకరి స్వార్థం కోసం ఒక సంస్కృతిని, అద్భుతమైన గ్రంథాన్ని మట్టిలో కలిపేసి భావాలని, దాని అర్థాన్ని మార్చేశారు, వక్రీకరించారు, మనకి చేరువు కాకుండా చేశారు. కానీ మన దేశంలోనే కొంతమంది పండితులకి ఈ సత్యం తెలిసినా ఎవరో దీని గురించి నోరు విప్పలేకపోయారు. కానీ నిజం ఎప్పటికీ దాగదు. వారికిలాగా మనం కూడా కామ్గా ఉండలేం కదా. కప్పి పెట్టబడిన సత్యాన్ని బయటికి తీయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటా. ఎందుకంటే సత్యం బయటికి రావాలంటే ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి కదా. ఇప్పుడు సమయం వచ్చింది మన సంస్కృతిని తిరిగి చదవడానికి కాదు, తిరిగి గౌరవించడానికి. సిగ్గు మనలో లేదు, సిగ్గు మనం అర్థం చేసుకునే అజ్ఞానంలో ఉంది. ఇక దీని మీద మీరేమంటారు? కామసూత్ర గ్రంథంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీ వరకు చేరాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. నమస్తే.